రుచుచున్నది దేవాని తలంపులు. మొదటే నన్ను ఎరిగితివి వెతుకాలేదు ప్రభువా నేను వెతుకాలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు. అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపానా సఖ్యము ప్రభును వర్ణింపానా సఖ్యము ప్రభువే సహించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు. ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము ఇట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము కాలమంతా పడుచుండేదా కాలమంతా పడుచుండేదా నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు.
బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. బాధనొందిన వారికి అతడే న్యాయము తీర్చును. బాధనొందిన వారికి అతడే న్యాయము తీర్చును. ఆకలి కొనినట్టి వారికి ఆహారము దయచేయును. ఆకలి కొనినట్టి వారికి ఆహారము దయచేయును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు.
మాదిరిగా నుండుము విశ్వాసులకు, మాదిరిగా నుండుము విశ్వాసులకు. నీ యవ్వనమును ఓ యవ్వనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యవ్వనములో జ్ఞాపకముంచుకో, నీ యవ్వనములో జ్ఞాపకముంచుకో. ప్రభువు చూచి వినుచున్నాడని, ప్రభువు చూచి వినుచున్నాడని నీ సృష్టికర్తను స్మరించుము, నీ సృష్టికర్తను స్మరించుము. నీ యవ్వనమును ఓ యవ్వనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యవ్వనమును ఓ యవ్వనుడా చేయకు వ్యర్థము చేయకుము. నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను.
హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేనో మనకు. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేనో మనకు. క్రీస్తు మహిమ జయమునకై పిలిచే, క్రీస్తు మహిమ జయమునకై పిలిచే హల్లెలూయా పాటలు. పాడుమా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు.
పాట పాడుకుంటాం. పాట సంఖ్య 1. ఈ పాట పాడేటప్పుడు లేచిలో పాడుకుంటాం. అప్పుడు సోదరుడు తిమోతి రోదే నూతన దంపతులు వారు నడుచుకుంటూ వస్తారు. మొదటి పాట స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుకుంటాం. జాన్సన్ బ్రదర్ రెడీ. పాట ప్రతి కావాల్సిన వాళ్ళు దయచేసి మీ చేయి చూపించవచ్చు, మీ దగ్గర తీసుకొని వస్తారు. ముందు నుంచి కూర్చోండి. మన సహవాసాల్లో అలవాటు ఏంటంటే వెనకాల నుంచి కూర్చుంటాం, అదే ప్రాబ్లం. అట్లే రండి ముందుకి, ఎవరు ఆటంకం చేయరు మిమ్మల్ని. ముందుకు రండి, ఎవరు వెనక కూర్చోవద్దు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ముందు నుంచి. అప్పుడు మీరు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ఆటంకరంగా ఉండరు. ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్. బ్రదర్స్ కూడా అంతే, కైండ్లీ కమ్ ఫార్వర్డ్. సేవకులు కూడా ముందు కూర్చోండి వచ్చి. మొదటి పాట పాడుకుంటాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన సెంటర్ రెడీ ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు మన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి
నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దయచేసి కూర్చోనండి. సోదరి రోదే, బ్రదర్ తిమోతి వారి యొక్క రిసెప్షన్కి సోడు గాడ్స్ బ్రదర్ మత్తయ్, అలాగే సిస్టర్ అబిగాయల్ వారి యొక్క ఆహ్వానం అందుకొని వచ్చినటువంటి మీకందరికీ, విశ్వాసులకు, దైవ సేవకులందరికీ కూడా ప్రభువుని రక్షకుడిని యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. కడప నుంచి కూడా సో తిమోతి బంధువులు వచ్చిన వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మీరు ఎంత గొప్పవారైనా సరే చెప్పులు తీయండి, పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు చెప్పులు తీయలేని పక్షంలో బయటికి వెళ్ళిపోండి, పక్కన పెట్టుకోండి చెప్పులు. ఎందుకంటే ఇక్కడ చెప్పల్ స్టాండ్ లేదు కాబట్టి మీ చెప్పులు మీ పక్కన పెట్టుకొని చెప్పులు తీయండి. ఎవరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని కూర్చోదండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మరి దేవుని సన్నిధిని గణపరచవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మా ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాసనలో సాగిలపడుతుంటున్నాం. మీ నమ్మకత్వం బట్టి స్తుతిస్తుంటున్నాం. క్రీస్తులో జ్ఞాపకం చేసుకుని మాకు అనుగ్రహించిన ఈ సంతోషకరమైన దినం బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత 13వ తారీఖున నమ్మకమైన తండ్రి కడప బెయర్షెబాలో సోదరు తిమోతి అలాగే ప్రభు రోధే జీవిత పాలి భాగస్థులుగా జీవమను కృపావరములో మీ సన్నిధిలో పరిశుద్ధ వివాహమందు మీరు జత చేసిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యవనస్తులు ఇరువురిని కూడా యుక్త వయసులో మీరు యేసు రక్షించే శక్తి కిందకి తీసుకుని వచ్చి ప్రభువా నీతో నడిచే ధన్యతనిచ్చి వారి యొక్క జీవితం పక్షంగా, భవిష్యత్ జీవితం పక్షంగా వారు ప్రార్థించగా భాగస్వామి విషయంలో మీ యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మీరు బయలుపరిచినని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగూ నీ చిత్తానుసారంగా జతపరచబడిన దంపతులుగా మీరు వారిని చేసినని బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ వస్తుంటున్నాం. ప్రత్యేకంగా మీ యొక్క ద్రాక్షవనంలో పనిచేయుటకు ప్రభువా మీరు ఏర్పరచుకొని పిలిచిన విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. నమ్మకమైన తన నమ్మకంగా నిన్ను సేవించిన కొరకై ప్రభువా మీరే వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఇక్కడ బెంగళూరు ఉన్న పరిశుద్ధులు, ప్రభువా బాంధవులు, మిత్రులు వీరందరూ కూడా నమ్మకమైన తండ్రి వీరిని చూడవాలని ఆహ్వానించవాలని ఆశించి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం ప్రభువా మీరు అనుగ్రహించిన బట్టి నీకెంతో వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. మీ సన్నిధి యొక్క ప్రసన్నత చేత మీరే ఆవరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మరోసారి ఈ యొక్క హాల్ను మమ్మను మీ నిత్య నిబంధన ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి మీ యొక్క సన్నిధి మీరే అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభువా. అలాగే నమ్మకమైన తండ్రి దేవ నూతన దంపతులను ప్రభు తండ్రి మరి కలుసుకొని వారికి శుభము తెలుపుట్లో అన్ని విషయాల్లో కూడా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచండి. ఈ కూడికి అనంతరం ప్రభు తండ్రి ప్రేమ విందు సహవాసమును కూడా
ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినం కొరకు ప్రార్థించిన వారందరిని బట్టి నీకెంతో వందనాలు. చిరురాగలు నీ బిడ్డలను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో సకాలం నడిపించండి. మీ సన్నిధి యొక్క తోడు కాపుదల వారికి దయచేయండి. ప్రభు తండ్రి, కిచెన్లో పనిచేస్తున్న వారితో మీ సన్నిధి అధికముగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. కైండ్లీ బి సీటెడ్. మీకు ఇవ్వబడినటువంటి పాట ప్రతుల్లో నుండి రెండవ పాట పాడుకుంటాం. నోరారగా చేతును దైవారాధనను అనే పాట పాడుకుంటాం. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గమునందు. విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి మార్గమునందు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. దయచేసితివి మోక్ష భాగ్యము నాకు కయమిచ్చితివి నా
చేతును దైవారాధనను నోరారగా చేతును దైవారాధనను వెలిగించితివి నామాను నేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు వెలిగించితివి నామాను నేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు హల్లెలూయా 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 నోరారగా చేతును దైవారాధనను నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతములు ధారాళముగా పాడెదను స్తోత్ర గీతములు హల్లెలూయా 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 హల్లెలూయా. Song number 5. Let us sing 3 stanzas. First stanza, last 2 stanzas. First and last 2. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సహించేదాం. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. ప్రేమా సౌందర్యముల్ గలవాడు క్షేమము నీచువాడు.
మహిమైశ్వర్యములు కలవాడాయని మహిని పొగడెదము. మహిమైశ్వర్యములు కలవాడాయని మహిని పొగడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెంతో వాగ్దానములిచ్చి మనమను భావించితివి. మనకెంతో వాగ్దానములిచ్చి మనమను భావించితివి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. చివరిగా ఇంకో పాటలో 3 వచనం పాడుకుంటాం. కుమారి ఆలకిన్ సాంగ్ నెంబర్ 6. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే. ఈ రాజు నీదు సౌందర్యమును గోరే. ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. ఉత్సాహ సంతోషముతో రాజనగరిలో ప్రవేశించుచున్నారు. రాజనగరిలో ప్రవేశించుచున్నారు. రాబడుచున్నారు కన్యకలందరూ, రాబడుచున్నారు
పాడుచున్నారు కన్యాకలందరూ కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. తరములన్నిటను నీ పేరు జ్ఞాపకముందు కరణీను నచ్చెదవు. నీ పేరు జ్ఞాపకముందు కరణీను నచ్చెదవు. కాన జనములు సర్వకాలము, కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు. కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. నీవాలోచించి కుమారి చెవియొక్కుము. వచ్చిన మీ అందరికీ ప్రభునామమున మరొకసారి శుభం తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యం వింటాం. క్రైస్తవ జీవితంలో అన్ని సందర్భాల్లో కూడా దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రభువే ఈ వాక్యాన్ని అన్నిటికంటే ఎక్కువగా ఘనపరిచి ఉంటున్నాడు. ఈ వాక్యము ఆకాశం అందు నిత్యము ఎట్లుంది చెప్పండి? నిలకడగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం శక్తి గలది. ఇది మన హృదయములను సంధించినది, మనతో మాట్లాడినది. కాబట్టి అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యం వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మన మధ్యలో కడప నుండి మరి ప్రొఫెసర్ దానం గారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనకు అందజేస్తారు. దానికి ముందు చెన్నూరు దైవ సేవకుడు సౌడ్ జాన్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడా, వేవేల స్తుతులకు పాత్రుడా, ద్వితీయ సత్యదేవ, నిరంతరము స్తోత్రార్హుడైన తండ్రి, నీ ఘననామాన్ని స్మరించుకొంచు ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఈ శుభదినాన్ని మాకు అనుకూలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఈ విధంగా మమ్మల్ని సమకూర్చిన విధమంతటి కొరకే స్తోత్రం. నిజంగా నీ వాక్యం ఆకాశము నిలకడగా ఉన్నదని, నువ్వు ఏకరీతిగా ఉన్న దేవుడవని, మార్పు లేని దేవుడవని రుజువుపరుచుకున్నారు. దానికి కారణం మేమే అని స్తుతిస్తున్నాం. మీరు సజీవులైన ప్రకారం మమ్మల్ని కూడా సజీవులుగా చేసుకున్నారు. దినదినము కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నారు. మా జీవితంలో మీరు మీ సంకల్పం, నిర్ణయాలను మీరు బయలుపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ, ఈ సమయంలో మా ప్రియుడు తిమోతి రోదెను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వారి జీవితంలో మీరు జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి వారిని ఉన్నతమైన పిలుపుతో సేవకు పిలిచి మీరు ప్రత్యేకపరచుకొని గత 13వ తేదీ కడప బేర్షెబాలో వారు భార్యాభర్తలుగా జతపరచబడడానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఈ దినమున మరి మిస్పా ప్రార్థన మందిరం ఆధారం చేసుకొని ఈ రిసెప్షన్ కార్యక్రమము జరుగునట్లు మీ దాసునికి ఇచ్చినటువంటి భారమును బట్టి స్తోత్రాలు. మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యేకించి చేరవచ్చినటువంటి సహపాఠి విశ్వాసులు, బంధువులు, స్నేహితులు
కుటుంబస్తులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసుడు వాక్యం అందించిన ఇంటుండగా మా అందరితో తేటగా దత్తపరచబడినటువంటి మరి బిడ్డలకు నీ వాక్యము రాబోయే దినాల్లో వారి భవిష్యత్తులో సేవ కొరకైనటువంటి ఆధారంతో వారు ముందుకు వెళ్ళినట్లు మీరు ఈ వాక్యం ద్వారా బలపరచండి. మమ్మల్ని కూడా బలపరచమని మీ దాసుని ఆత్మతో అభిషేకించుమని మీకే వందనములు స్తోత్రములు. ఈ సమయం ఎంతో ప్రశస్తమైందిగా మాకు అనుకూలమైనదిగా జరిగించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Let us sing Bible chorus. బైబిల్ పల్లె పాడుకుంటాం వర్తమానం వేయడానికి ముందు. ముందు నుంచి కూర్చోండి. మీ ముందు ఖాళీ ఉంటే ముందు కూర్చోండి. వెనకాల ఆలస్యం కూర్చోండి. వెనకాల ప్లేస్ ఇవ్వండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డోంట్ సీట్ యాజ్ యూ లైక్. ప్లీజ్ మెయింటైన్ ద డిసిప్లిన్ ఇన్ ద గాడ్స్ హౌస్. లేండి, ముందుకు రండి. సిస్టర్స్, బ్రదర్స్, ముందున్న చైర్ ఖాళీ ఉంటే ఫస్ట్ ముందున్న చైర్లో కూర్చోండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. See to that no chair should be empty beside you, before you, and behind you. Okay, let us sing Bible chorus. Bible chorus పాడుకుంటాం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Patimpa Shrestha Bible. Patimpa Shrestha Bible. దినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అవు తమ పుస్తక బైబిల్. అవు తమ పుస్తక బైబిల్. దీన దీన ఓదువే ఆత్మశుద్ధి ಹೊಂದುವೆ. ఓ తమ పుస్తక బైబిల్. వసిక సిరంద పుస్తకం వేదం. వసిక సిరంద పుస్తకం వేదం. అన్నడు వాసితాల్ పుండ్రముల్ నడతువే. ఓ వసిక సిరంద పుస్తకం వేదం. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज परोज, मार्ग में कत्र कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. I will hear God's word. దేవుని వాక్యం మనం వింటాం. Praise the Lord. Praise the Lord. We welcome you all in the blessed name of Lord and Savior Jesus Christ for the reception of our dear brother Timothy and sister Rhoda. ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మన యొక్క సోదరుడు తిమోతి మరియు సోదరి రోడా యొక్క వివాహపు విందు లేదా రిసెప్షన్ కొరకే మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. This young couple has been chosen by the Lord before the foundation of the world. ఈ యొక్క యవన దంపతులు ఈ యొక్క జగత్ పునాది వేయబడక మునుపే ప్రభు చేత ఏర్పరచుకొనబడ్డారు. And in the due time they have received the salvation and the call of the Lord, and they were placed in different places to serve the Lord as a God servants for training. వారి యొక్క దేవుడు కాలములో వారిని రక్షించుకున్నారు. తర్వాత దేవుడు అని పిలుచుకున్నారు. ఆయా స్థలాల్లో
దేవుని పిలుపు పొందిన వారై దేవుణ్ణి సేవించుటలో వారు సమయాన్ని గడుపుతున్నారు. Brother Timothy had an opportunity to train in Beersheba, Kadapa for the 10 years as a true and worthy servant for the Lord to days to worship and to serve him. సహోదరుడు తిమోతి గారు బెయేర్షెబాలో కడపలో ఉన్నటువంటి బెయేర్షెబా సంఘములో 10 సంవత్సరాలుగా తరబేదు పొందారు. ఆయన యోగ్యుడైనటువంటి దేవుని యొక్క దాసుడుగా ఆరాధకుడిగా ఆయన ఉంటున్నారు. As well, Sister Rhoda also have been trained here with Brother Satyaraj and sister in Mizpah and surrounding assemblies for the past years. And saints and the servants prayed for them for their union with the Lord. కాబట్టి సహోదరు రోడా కూడా ఇక్కడ సహోదరుడు సత్యరాజు గారు తర్వాత సహోదరి ద్వారా మిస్పాలోను తర్వాత ఇతర సమాజాల్లోనూ ఆమె కూడా తరబేదు పొందుతూ వచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. తర్వాత ఈ యొక్క దేవుని సేవకులు దేవుని ప్రజలు కూడా వారి యొక్క ఐక్యత కొరకే ప్రార్థన చేస్తూ వచ్చారు. Well wishers and God's servants, we really came to know that the will of the Lord will always be stand for. కాబట్టి దైవజనులుగా వారి యొక్క శ్రేయోభిలాషులుగా మేమంతా కూడా కలిసి తెలుసుకున్నది ఏంటంటే దేవుని యొక్క చిత్తము నిలిచేదిగా ఉంటుంది. That's why we have to patiently wait upon the Lord and pray to the Lord that his will may be done and his purposes may be revealed in unto our lives. అందువలనే ఎంతో ఓపికతో సహనంతో ప్రభు సమయం కొరకే వేచి ఉండవలసి వచ్చింది. తద్వారా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడి నిలిచి ఉన్నట్లుగా. So as the Lord has united them on 13th of this month of January in the Beersheba prayer house, pray that they may be faithful witnesses in the days to come wherever the Lord is going to place them for his ministry and service. 13వ తారీఖు ఇదే మాసంలో బెయేర్షెబాలో కడపలో ఉన్నటువంటి బెయేర్షెబాలో వారు జతపరచబడుతూ వచ్చారు. వారు ఎక్కడున్నప్పటికీ దేవుని నమ్మకంగా సేవించేటువంటి సేవకులుగా ఉన్నట్లుగా దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. Brother Satyaraj took much initiation for this union and to unite them in the name of the Lord and to bring them into the atmosphere and the stature of the Lord. సహోదరుడు సత్యరాజు గారు వీరి ఇరువురిని కూడా జతపరచట్లో వారిని తిరిగి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరూపంలోనికి తీసుకుని వచ్చట్లో ఆయన ఎంతగానో ప్రయాసపడి ఉంటున్నారు. We fully believe both the assemblies as a Mizpah and branches, Beersheba branches, prayed for them that in answer to the prayers the Lord has united them on 13th of this month. మిస్పా తర్వాత అనుబంధ సంఘాలు బెయేర్షెబా అనుబంధ సంఘాలు కూడా వారి కొరకు ప్రార్థించారు. ప్రార్థన ఫలితంగా గత 13వ తారీఖున దేవుడు వారిని జతపరుస్తూ వచ్చారు. Now we shall read from Luke's Gospel. Kindly turn with me to Gospel according to Luke. ఇప్పుడు మనం లూకా సువార్త వైపుగా చూస్తాం. Gospel according to Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. First we shall read verse 15 all together, please. మొట్టమొదటిగా 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటామండి. Luke's Gospel chapter 24 and verse 15. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం అందరము కలిసి. And it came to pass వారు that while they సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా communed together యేసు తానే and reasoned, దగ్గరకు వచ్చి వారితో Jesus కూడా himself drew నడిచెను. near and went with them. Now secondly, verse రెండవదిగా 29. 29వ వచనము All together, please. అందరము కలిసి చదువుకుంటాం. Same chapter, verse 29. ఇదే అధ్యాయము 29వ వచనము. But they వారు constrained సాయంకాలం him, saying, కావచ్చినది Abide with us, బ్రతుకునది for it మాతో is కూడా toward ఉండమని చెప్పి evening, ఆయనను and the బలవంతం day చేసిరు గనుక far ఆయన వారితో spent. కూడా And ఉంటకు he went లోపలికి into వెళ్ళెను. tarry with them. Finally, verse 50. చివరిగా 50వ వచనం కూడా. And he led them ఆయన out బేతనియ as far వరకు as to వారిని Bethany, తీసుకొని and పోయి he lifted up his చేతులెత్తి hands వారిని and ఆశీర్వదించెను. blessed them. Shall we look to the Lord for his grace? ప్రభు సహాయ నిమిత్తం ఆయన కృప కొరకే ప్రభు చూస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, in the highly exalted name of Lord and Savior Jesus Christ, we worship and praise thee for this beautiful and wonderful day that was granted in the life of our dear brother Timothy and sister Rhoda. అత్యంతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువు వారిలో మా ప్రియ సహోదరుడు తిమోతి ప్రియ సహోదరి రోడ వారి జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన దినాన్ని బట్టి మీకు ఎంతో వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాను. Along with them we also joined together and we rejoice in thy presence and worship thee, praise thee for their union that has made them united in the holy matrimony on 13th of this month at Beersheba, Kadapa. ప్రభు కడపలో ఉన్నటువంటి బెయేర్షెబాలో వారిని 13వ తారీఖున జతపరిచిన కారణాన్ని బట్టి ప్రభు వారితో కూడా కలిసి మేము కూడా
వారిని ఐక్యపరిచిట్లో మేము కూడా వారి సంతోషంలో మేము కూడా పాలు పంచుకుంటూ మీ సందులోకి చేరుస్తుంటున్నాం. Lord, as they began their new wedded life, we ask of thee that thou may, Lord, walk with them and abide with them and bless them. ప్రభా వారి ఈ విధంగా నూతనమైనటువంటి వైవాహిక జీవితాన్ని ఆరంభించుంటుండగా ప్రభు మీరే వారితో కూడా నడిచి వారితో ఉండి వారిని ఆశీర్వదించవలసిందిగా మీ సందులో Lord, ప్రార్థిస్తున్నాం. teach them the new lessons for them as a family to serve thee as effective servants of thine in the days to come. ప్రభా కుటుంబముగా మిమ్మల్ని సేవిస్తూ రాబోయే దినాల్లో ఎంత ప్రభావితమైనటువంటి సేవ మీ సందులో చేయనట్లుగా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. We look to the Lord, thy grace may be given to us, both of us, to give thy word and to interpret thy word. ప్రభా మీ యొక్క వాక్యమును ఇచ్చుటకును వాక్యము తర్జుమా చేయుటకును కూడా మీ కృప మాకు అనుగ్రహించవలసిందిగా మీకు Above all, this కోరుతున్నాం. couple and those who are already married and those going to be married may receive their portion according to their need. ప్రభా అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క దంపతులు తర్వాత ఇంతవరకు జతపరచబడిన వారు జతపరచబడనైనటువంటి వారు కూడా వారి వారి భాగమును ప్రభు పొందినట్లుగా మీరే సహాయం We చేయండి. welcome both sides, parties, servants and relations, all the friends, Lord, for this happy occasion. ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భం కొరకై ఇరుపక్షాల బంధువులు వారి యొక్క స్నేహితులు వారి యొక్క శ్రేయోభిలాషులందరినీ కూడా మీ నామములో ఆహ్వానిస్తుంటున్నాం. Let thy presence abide in this hall. ప్రభా ఈ యొక్క హాల్ అంతా కూడా నాయన మరి మీ యొక్క సన్నిధిని మీరే ఉంచవలసిగా We ప్రార్థిస్తున్నాం. may see the Lord Jesus Christ in a new way and receive our blessings. ప్రభా నూతనమైన విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని చూచి మీ యొక్క దీవెనలు మేము పొందినట్లుగా సాయం చేయండి. Humbling ourselves, giving the all glory, dominion, power unto thee, we offer this prayer in the blessed name of Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Brother Timothy and Rhoda has been united in the holy matrimony. సోదరుడు తిమోతి సోదరి రోడా వారు ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డారు. Before they had different names, మునుపు వారు వేరే పేర్లు కలిగి but ఉన్నారు. as they have been accept the Lord Jesus Christ, baptized and came for the service, their names were changed. వారు యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క సేవ నిమిత్తం వచ్చిన తర్వాత వారి యొక్క పేర్లు మార్చబడ్డాయి. But these are the two beautiful names we find in the scriptures Bible. అయితే ఈ యొక్క లేఖనాల్లో మనం చూసేటువంటి అతి సౌందర్యమైనటువంటి పేర్లు ఇవి రెండు కూడా. These two characters are beautiful characters in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ రెండు వ్యక్తిత్వాలు కూడా చాలా చక్కటి వ్యక్తిత్వాలుగా ఉంటున్నాయి. Timothy means who honors the God. తిమోతి అంటే అర్థం ఏంటంటే దేవుని ఘనపరచువాడు. Rhoda means rose. రోదే అంటే గులాబీ Oh, పుష్పము. what a beautiful names they are. ఎంత సౌందర్యమైనటువంటి పేర్లవి. So now through these names we understand they have to together honor the name of the Lord as a family. కాబట్టి ఈ పేర్లను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు కుటుంబముగా కలిసి ఐక్యతతో దేవుని నామాన్ని ఘనపరచవలసిన వారుగా ఉంటున్నారు. And Rhoda stands for rose. Rose is for witness. కాబట్టి ఈ యొక్క రోదే అంటే అర్థము గులాబీ పుష్పం అంటే అది సాక్షి జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. As a family they must have a good testimony both in the house of God and the outside of the house of God. కాబట్టి కుటుంబముగా వారు దేవుని ఇంటిలోను దేవుని ఇంటికి వెలుపట కూడా చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. As they have been called for a greater profession to serve the most holy God, they have to maintain these spiritual characters in their lives. కాబట్టి వారు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సేవించడం కొరకై పిలువబడ్డారు కనుక వారి జీవితంలో ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సుగుణములను వారు కలిగి ఉండాలి. So Timothy means honoring God. తిమోతి అంటే అర్థము దేవుని ఘనపరచుట. We know in Samuel we read, them that honor me I will honor. ఏ సమయాల గ్రంథం మనం చూస్తాము, నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరచెదను. Beloved, for a Christian life, honoring God is the prominent foremost thing. కాబట్టి ప్రియమైన వారులారా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఘనపరచడం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. In the secular way or a spiritual way. ఆత్మ సంబంధమైన విధానంలో కావచ్చు లేదా లోక సంబంధమైన విధానంలో కూడా Especially కావచ్చు. as a servants of God, as they are going to serve the Lord, they have to mindful to honor the Lord in every aspect of their life. ప్రత్యేకంగా దేవుణ్ణి సేవించుట కొరకే వారు ముందుకు వెళుతున్న సందర్భంలో వారు ప్రతి అంశంలోనూ ప్రతి
సందర్భంలోనూ కూడా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అన్నటువంటి గమనం వారు కలిగి ఉండవలసిన వారు We ఉంటున్నారు. can find five beautiful characters in Timothy's life in Timothy- the scripture. లేఖనాల్లో మనం తిమోతి యొక్క జీవితంలో 5 సౌందర్యమైనటువంటి సుగుణాలను మనం చూడవచ్చు. But we don't see all those things because of less time. మనకున్నటువంటి సమయం తక్కువ గనుక వాటన్నిటిని మనం చూడము ఇప్పుడు. Even regarding Rhoda also we can see certain qualities in the scriptures. అయితే రోదే అనేటువంటి పేరును గురించి కూడా కొన్ని గుణ లక్షణాలు సుగుణాలు మనం దేవుని వాక్య లేఖనాలు చూడవచ్చు. First of all, how this Timothy honored the Lord. మొట్టమొదటిగా ఈ యొక్క తిమోతి ఏ విధంగా దేవుని ఘనపరిచారు. That name itself says the Timothy means honoring God. ఆ పేరే చెప్తుంది ఆ యొక్క తిమోతి అంటే దేవుని ఘనపరచుట అని. Paul writes, Timothy is my beloved son. అపొస్తలుడైన పౌలు రాస్తాడు కదా, తిమోతి నా ప్రియుడు అయినటువంటి కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అంటాడు. Physically, Timothy is not the son of Paul. భౌతికంగా చూసినప్పుడు తిమోతి పౌలు కుమారుడిగా లేడు గాని, But spiritually, Paul says very firmly, Timothy is my well-beloved son. అయితే తిమోతిని గురించి అపొస్తలుడైన పౌలు ఆత్మీయమైనటువంటి విధానంలో తను చెప్తున్న విషయం ఏంటంటే తిమోతి నాకు ప్రియమైనటువంటి కుమారుడు అని. Paul says in 1 Corinthians 11, as I walked according to the Christ, he also walked according to me. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. So Paul they have received a new revelation even to show forth the magnanimous qualities of Christ. క్రీస్తు యొక్క అత్యున్నతమైనటువంటి గుణ లక్షణాలను వివరించుట కొరకై పౌలు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను తాను పొందినవాడుగా ఉంటున్నాడు. Such a great apostle says, Paul, Timothy is my beloved son. అటువంటి గొప్ప అపొస్తలుడు చెప్తున్న మాట ఏంటంటే తిమోతి నాకు ప్రియమైన కుమారుడు. So how he could become so honoring person in the sight of the Lord? ఈ విధంగా ఎందుకు దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క తిమోతి అంత ఘనపరిచేటువంటి వ్యక్తిగా కాగలిగాడు? First of all, 1 Corinthians 4:17. మొట్టమొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. Yes, brother. 1 Corinthians 4:17, please. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. Say note two beautiful characters is mentioning. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి లేదా సుందరమైనటువంటి గుణ లక్షణాలు మనం He చూస్తున్నాం. is beloved and he is faithful. నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. So together we can say the faithfulness of God makes us to honor the name of the Lord. కాబట్టి మనం ఏం చెప్పగలమంటే ఇక్కడ దేవుని యందు నమ్మకత్వం కలిగి ఉండటం అనేటువంటిది దేవుణ్ణి ఘనపరచినట్లుగా మనల్ని చేస్తుంది. Because our God is faithful. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైన వారు. The one who called us is faithful. మనల్ని పిలిచిన వారు నమ్మకమైన వాడు. But how far we are living faithful unto him? అయితే మనం ఎంతవరకు ఆయన విషయంలో నమ్మకస్తులుగా ఉంటున్నాం? Same Paul is exhorting Timothy, though we are unfaithful, God is faithful. అదే అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ రాస్తున్నాడు, మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. 101:6 says, the Lord looketh for the faithful. 106వ కీర్తన 101. 101వ కీర్తన 6వ వచనం చెప్తుంది, ఆ దేవుడు నమ్మకమైన వారి కొరకే వెతుకుతున్నాడు అని రాయబడింది. And 1 Corinthians 4:2 says, faithful stewards. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది కదా, నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులు. And Numbers chapter 4 and verse 7 says, he is the first 12, he is the faithful man. 7 Moses faithful in all my house. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని. Beloved, we need to have faithfulness in our life. కాబట్టి ప్రియమైన వారు మన జీవితాల్లో మనం ఈ యొక్క నమ్మకత్వాన్ని కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాం. Are we able to find faithfulness in the sight of God? మనం నిజంగా ఈ విధంగా దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా కనబడుతున్నామా? God looking for the faithful people. దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి కొరకే వెతుకుతున్నారు. You may be working in a company or a secular way, whatever place the Lord has placed you. బహుశా దేవుడు మీ నుంచినటువంటి స్థలంలో ఆయా కార్యాలయాల్లో మీరు పని చేస్తూ ఉండవచ్చు. Secondly, you may be full-time worker serving the Lord in different places. బహుశా రెండవదిగా దేవుని సేవిస్తూ వివిధ స్థలాల్లో దేవుని సేవించే సేవకులుగా ఉంటూ ఉండవచ్చు. So we have to prove our faithfulness to the Lord for his glory. అయితే దేవుని నా మహిమ కొరకై దేవునికి మన యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేయవలసిన వారు ఉంటున్నాం. So we advise this young couple, they must prove their faithfulness for the Lord in their service in the head. కాబట్టి ఈ యొక్క యవన దంపతులకు మేము ఇచ్చిన సలహా ఏంటంటే వారి యొక్క
సేవా జీవితంలో దేవుని ఎదుట వారి నమ్మకత్వాన్ని వారు రుజువుపరచుకోవాల్సిన వారు ఉంటున్నారు. Secondly, faithful stewardship. రెండవదిగా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకత్వము. Though they are young people, there greater responsibility laid upon them. వారు బహుశా యవనస్తులు కావచ్చు కానీ వారి మీద ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. Prayerfully, when they sent to a particular assembly to serve the Lord, ఏదైనా ప్రార్థనాపూర్వకంగా ఏదైనా సమాజానికి దేవుని సేవించడం కొరకే వారు పంపబడినప్పుడు, and there may be elderly people more than experienced in their age and spiritual way. అక్కడ పెద్దలు ఉంటారు, వారి యొక్క వారికంటే ఆత్మీయంగా కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు. And practical way, there are so many things to be attended. అనేకమైనటువంటి క్రియాపూర్వకమైనటువంటి ప్రయోగాత్మకంగా అనేకమైన విషయాలు కూడా అక్కడ చేయవలసినవి ఉంటాయి. And they have to go through certain difficulties and problems in their life. వారి జీవితంలో బహుశా కొన్ని సమస్యలు గుండా కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసి రావచ్చు. But God wants them to prove as the faithful stewards. అయితే దేవుడు వారు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా రుజువు చేయాలని కోరుతున్నారు. This we are suggesting them, we are counseling them in the name of the Lord. దేవుని యొక్క నామములో మేము వారికి సలహా ఇస్తూ వారిని హెచ్చరిస్తుంటున్నాం. Not only this young couple, all of us, we have to prove our stewardship, our faithfulness in the stewardship in the Lord. ఈ యొక్క యవన దంపతులు మాత్రమే కాదు కానీ ఇక్కడ చేరవచ్చిన మనం అందరి జీవితాల్లో కూడా మనమంతా కూడా దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం రుజువుపరచుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. Thirdly, మూడవదిగా Lord testifies about the Moses. దేవుడు మోషేను గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు. He is faithful in all mine house. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. Beloved, let us have this grace to maintain faithfulness in the house of God. ప్రియమైన వారులారా, దేవుని ఇంట్లో ఈ యొక్క నమ్మకత్వాన్ని కలిగి ఉండుటకు దేవుని కృపను మనకు అనుగ్రహించును గాక. Whatever the responsibility the Lord has given to you, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ బాధ్యత అయినప్పటికీ, whatever the work the Lord entrusted to you, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పని అయినప్పటికీ, let us work faithfully so that we may receive reward and award in the due time. ఆ యొక్క తన సొంత సమయంలో మనం ఆ యొక్క జీతము బహుమానం పొందినట్లుగా మనకు అప్పగించినటువంటి ఆ పనిని నమ్మకంగా మనం చేయదు. Why the scripture says Timothy is the honoring God? ఎందుకు